వెల్కమ్ చెప్తున్నట్టున్నాయి ఇవైతే. మిగిలిన వాటితో ఇలా చేసుకున్నాం మేడం. రెడ్ పాలకూర. ఇప్పుడు మీరు ఏం చేస్తారు సార్ ఫంగస్ వచ్చినప్పుడు? నేను ఎప్పుడు చూసినా మళ్ళీ దీనికి ఎక్సైట్ అవుతూనే ఉంటుంది. ఏంటి సార్? యాపిల్ పూర్వీకులు వాడేదట, చక్రవర్తి అమెరికా నుంచి తెప్పించారట. లెట్యూస్ పర్పుల్. ఒక 5-6 చెట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వచ్చి నెమలి తోటకూర. సార్ ఇది సీడ్తో వస్తుందా సార్? తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఫస్ట్ టైం చూడలేదు ఏ వీడియోలో కూడా. రకరకాల కలర్స్ పూస్తుంటుంది పూలు. నాగార్జునరాజు సార్ అంటే రేర్ వెరైటీస్ అని అంటారు. ఈరోజు అయితే సిరి గార్డెన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మన గార్డెన్ స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్లవర్ సెక్షన్. ఇంతవరకు ఇక్కడ ఓన్లీ ఇక్కడ వరకే ఉంటాయి మా ఫ్లవర్స్ మా గార్డెన్లో. ఇది వచ్చేసి మాల్వా ఫ్లవర్స్. ఎక్కడ ఇది కూడా ఒక రేర్ ఫ్లవర్, చాలా అందంగా ఉంటాయి. వెల్కమ్ చెప్తున్నట్టున్నాయి ఇవైతే. ఇది వచ్చేసి కూడా ఇది ఒక రేర్ ఫ్లవర్. ఇది కూడా హోలీవుక్ లోనే ముద్ద ఫ్లవర్స్ ముద్ద ఉంటాయట. ఇంకా ఫ్లవర్స్ కోసం వెయిటింగ్. ఓకే. ఇది వచ్చేసి ఎల్లో కనకాంబరం. వావ్. ఇది వచ్చేసి అడీనియమ్స్ అండి. ఇక్కడ మొత్తం అడీనియమ్స్ పెట్టాము. చేసి ఇది ముద్ద అడీనియమ్స్. ఎక్కువ మన గార్డెన్లో ముద్ద ఫ్లవర్స్ ఉంటాయి ఎక్కువ. సింగిల్స్ కాకుండా, సింగిల్ పెటల్ కాకుండా ముద్ద. ఇది వచ్చేసి మింట్ తులసి. దీంతోనే మేము రోజు టీ తాగుతాం. మెంటు తులసి నేను ఆల్రెడీ షార్ట్లో చూపించిన, చాలా బాగుంటుంది టేస్ట్. పోలో బిల్లలు లెక్క. అవును, పోలో. ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ ఎల్లో. కాయలన్నీ కాశాయి. ఇది కూడా సీజన్ ప్రజెంటే లేదు. ఇందులో సార్ ఇవేంటిది? బచ్చలియా? బచ్చలి. ఇది వచ్చేసి టైర్. వావ్. వెనక బ్యాక్ టైర్కి పెడతారు కదా, స్టెఫిన్కి తడవకుంటారా వెనక పెడతారు కదా, అది పెట్టేసి. అమ్మ ఎన్ని స్టాండ్లు పెట్టారు సార్ కింద? ఒక 3 పెట్టినరా? ఎంత నీట్గా ఉంది సార్ గార్డెన్ అయితే, సూపర్గా ఉంది. ఇవి మడులు. సార్ ఏమి ఇస్తారు సార్ మీరు ఎరువుగా ఇంత హెల్దీగా ఉండడానికి కారణం? ఫ్రూట్ ప్లాంట్స్ కోసం మడులు కట్టించాను. నా దగ్గర కనీసం ఒక 50 నుంచి 60 మధ్య వెరైటీస్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని మడుల్లోనే ఎక్కువ పెంచుతున్నాయి. ఇప్పుడు ఎరువు వచ్చేసి పశువుల ఎరువు, మేకల ఎరువు నిన్న మొన్న తెచ్చేసి వేసా కొద్దిగా. ఓకే. అది పాతదే కదా? పాతదే, ఓల్డ్దే వేయాలి ఎక్కువ, లేకపోతే వేడికి చనిపోతాయి. ఇది వచ్చేసి డబుల్ కలర్స్ చేంజ్ కాస్మోస్. రకరకాల కలర్స్ పూస్తుంటుంది పూలు. ఇది వచ్చేసి మీ కరీంనగర్ సరిత గారు ఇచ్చారు. ఇది వచ్చేసి రెడ్ పొగడ పంచండి. ఎంత బాగుంది సార్, అసలు నేను ఎప్పుడు చూడలేదు సార్ రెడ్ కలర్. అసలు ఇది చాలా తక్కువ చెట్టు, గుబుర్లు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండే అన్ని సీజన్ కాదు కాబట్టి ఇది లీఫ్ వెజిటబుల్. ఎవరు ఎక్కడ కూడా ఇంతవరకు ఫస్ట్ అయితే చూడలేదు ఏ వీడియోలో కూడా. చైనీస్ కాలే అని అన్ని సీడ్స్ కోసం వదిలిపెట్టాను. ఈ లీవ్స్ ని వండుకుంటారా సార్? లీవ్స్ అంటే చిన్న లేతప్పుడు వండుకోవాలి. ఇక మనం అన్ని సీడ్స్ కోసం వదిలిపెట్టేసాం, అందుకే చెట్టు ముదిరిపోయింది. సార్ వీటిని చూస్తే నాకు ఆవ చెట్లు అనుకున్నా నేను ఫస్ట్. అసలు చాలా మంది కూడా అదే అంటున్నారు, ఆవ చెట్ల అని కానీ చైనీస్ కాలే అట. ఇది వచ్చేసి యాపిల్ బెర్రీ రెడ్. ఇది వచ్చేసి బార్బడస్ చెర్రీ స్వీట్ ఉంటుందట. టెర్రస్ గార్డెన్ మీద పపాయ చెట్టు ఇంతకు ముందు 100లో కాసినాయి మేడం. అంటే అది తీసేసి ఆ చెట్టు కాయలు మడుల్లో వేస్తున్నాం కాబట్టి ఫుల్ కాస్తాయి కాయలు. ఇక మన భూమిలో గినక ఎట్లా కాస్తాయో మడుల్లో కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇది వచ్చేసి గజ నిమ్మ, సీడ్లెస్ నిమ్మ అంటారు. ఇది సీడ్ అసలే ఉండదు, సీడ్ ఉండదు మొత్తం. మళ్ళా పూలు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి జామ రెడ్ వస్తుంది మధ్యలో. మా కాయలు చూసి పరిచయాలు ట్రిమ్ చేస్తూ ఉంటారా ఎప్పుడు? చేస్తాను, లేకుంటే పెద్దగా అయిపోతాయి. ఒక్కటి ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు సార్? ఫంగస్ వచ్చినప్పుడు ఇలా వచ్చింది కదా జామకి, ఇంకో ఫ్లవర్ వచ్చినా నేను మాత్రం ఏదైనా వస్తే మాత్రం కవ్ యూరినే కొడతాను. అదొకటే. మనం అది ఎట్లా కలిపి కొడతారు అంటే 5 mlకి 1 లీటర్ వాటర్లో 5 ml వేసి కొడతాను అంతే, ఇంకా ఏం కొట్టారా? ఏమి వాడమే. అవునా? పోతుందా సార్ ఇలా? పోతుంది. అయితే నేను కూడా ట్రై చేస్తా, ఏదేదో ట్రై చేస్తున్నా సార్. చేయండి. ఒక 20 లీటర్లు 100 రూపీస్ ఇస్తే 20 లీటర్లు అబ్బా అది ఉంటుంది కదా క్యాన్. అది ఒక్కసారి తెచ్చుకుంటే 5 years వస్తుంది మీకు. ఓకే. చెట్టు మొదట్లో కూడా వేస్తారా, పోస్తారా ఆ వాటర్? ఓన్లీ స్ప్రే. ఇది వచ్చేసి లేటెస్ట్గా పెట్టాము మేడం. ఇది కొద్దిగా జపాన్ జామ్ అట. రెడ్ తోటకూర టేస్ట్ బాగుంటుందా ఇది? బాగుంటుంది. దానికంటే ఎక్కువ కూర కంటే కూడా
పకోడీలు చేసుకుంటాం మంచిగా ఆకుని లాంగ్ మలబరి ఇంకా పెద్దగా అవుతుందా సార్? ఇగో ఇక్కడ పెద్దగా వచ్చింది. 2 ఇంచులు అవుతాయి. అవునా? ఇది స్టెమ్తోనే వస్తుందా సార్? స్టెమ్ అసలే రాదు మేడం, ఇది అంతేనా? గ్రాఫ్టెడ్ 50-60 కటింగ్స్ పెట్టి చూసాను, ఒక్కటి కూడా రాలేదు. వచ్చేసి స్వీట్ లెమన్ ఎల్లో అయితేనే టేస్ట్ బాగుంటుందేమో కదా సార్. ఇది వచ్చేసి బఠానీ. ఇగో ఫ్లవర్ వచ్చింది ఆల్రెడీ. ఇది వచ్చి నెమలి తోటకూర. వావ్, నెమలి పింఛం లానే ఉంది. టమాటాలు చూడు ఎంత హెల్దీగా కనిపిస్తున్నాయి చెట్లు. రెడ్ కనకాంబరం, ఎల్లో అండ్ రెడ్ పక్క పక్కకు పెట్టాలి సార్, చాలా బాగా అనిపిస్తుంది. ఇదేం వెరైటీ సార్? ఇది వచ్చేసి లెట్యూస్ పర్పుల్. ఇది ఎలా అంటే వండుకోవడమా కాయనా? కాయ కాదు, లెట్యూస్ ఆకులేనా? సలాడ్స్ లో వాడతారు, సలాడ్స్. ఓ ఇది సార్ అదొక ఫ్లవర్ చెట్టు. ఏం ఫ్లవర్ అది? డైజీ అంటారుగా, వైట్ చేసి చెప్పండి. ఇది పొటాటో అంతేనా సార్? పొటాటోనే. అబ్బా గ్రేట్. అయితే ఇప్పుడు వస్తున్నాయి ఇక కాయలు. అంటే ఇది హార్వెస్ట్ అని ఎప్పుడు తెలుస్తుంది సార్ మనకి? కాయలు కానొస్తుంటాయి అట్లాగా, పైనకి వస్తాయా? అంతలాగా వస్తున్నట్టు వస్తాయి. మనం పూలు వస్తాయి, పూలు వచ్చి పైన పూలు కూడా రావాలి. ఓ పొటాటోకి పూలు కూడా వస్తాయా? వచ్చాక అప్పుడు హార్వెస్ట్. వైట్ వంకాయ. ఇదేం వెరైటీ సార్? ఇప్పుడు లెట్యూస్ నార్లు, కంచెలు మొత్తం ఇట్లా నార్లు పోసి పెడుతుంటాము. ఓకే సార్ దగ్గర ఫిష్ బోన్ క్యాక్టస్ కూడా ఉంది. ఇది ఒకటి మీ కాడ ఉందా? మాకు అప్పారావు సార్ ఇచ్చిర్రు నాకు. ఇది అది ఏంటిది 365 డేస్ కొత్తిమీర, కొత్త వెజిటబుల్. ఆకులే వండుకోవడం. ఆకులే. ఓ టమాటాలు చూడు ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయి. కొన్ని చెట్లు అయిపోసరికి కొన్ని పెట్టుకుంటారా సార్? టమాటాలు పెట్టుకుంటాం. వచ్చేసి డ్రాగన్ మొత్తం ప్రూనింగ్ అన్ని చేసి కట్ చేసేయడం, మళ్ళీ అయిపోయింది, సీజన్ అయిపోయిందని. కట్ చేయాలి తప్పకుండా. కట్ చేస్తేనే ఫ్రూట్స్ ఎక్కువ అయిపోయింది. కట్ చేస్తేనే ఫ్రూట్స్ వస్తాయా? అట్లేం లేదు కానీ ఎక్కువ పడిపోయి అంత పిచ్చి పిచ్చి ఉందనేసి కట్ చేసిరా? తీసేసి 3 రకాలు ఉన్నాయి, ఎల్లో, వైట్, పింక్, ఎల్లో, వైట్, 3 కలర్స్. 365 అంటారా? 365 డేస్. 365 డేస్. పర్పుల్ కలర్ ఉందా సార్? ఏమో చూడాలి, ఏమొస్తాయి, రకరకాలు ఉన్నాయి ఇప్పుడు వాటిల్లో కూడా. సార్ ఇది సీడ్తో వస్తుందా సార్? వస్తాయా? అవన్నీ సీడ్స్. ఓ ఇవన్నీ సీడ్స్. ఇవి వచ్చేసి ఏంటిది? స్ట్రాబెర్రీ కదా సార్? స్ట్రాబెర్రీ. కాసినాయా సార్ మీకు? మస్తు కాసినాయి. అవునా? అవన్నీ 3 years మొక్కలు. అంటే ఎండాకాలం ఎలా కాపాడతారు చెప్పండి? ఇట్లా కొద్దిగా సైడ్ ఉంటుంది కదా మేడం, షేడ్ ఉంటుంది కదా, మొత్తం ఎండ కొట్టదు. ఇవి ఎండాకాలం పోయి చనిపోయి మళ్ళీ చిన్న చిన్న పిల్లకలు వచ్చేసి అట్లా ఇప్పుడు అన్ని మళ్ళీ ఫ్రెష్గా వచ్చినాయి. అవి అంటే చెట్టు పోయిందనేసి మళ్ళీ చేంజ్ చేయొద్దు, వస్తాయి. మొత్తం ఎండిపోదు, కొద్దిగా ఆకులు ఎండిపోయి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అట్లా వస్తాయి. ఓకే. సిరికూర అంట. సిరికూర. ఇది ఆకులు చూడు కొంచెం వేరే ఉన్నాయి. ఇది ఆలు. అది ఆలు పెట్టారా మీరు? ఆలు పెట్టినా సార్, అందుకే నాకు కొంచెం ఐడియా ఉంది అన్నట్టుగా. రెడ్ పాలకూర. అబ్బా ఇది భలే ఉంది సార్ నిజంగా, దానికంటే ఇది వేరే ఉంది సార్. ఇది వైజయంతి మాలనా సార్? వావ్, అబ్బా నేను ఎప్పుడు చూసినా మళ్ళీ దీనికి ఎక్సైట్ అవుతూనే ఉంటుంది సార్, అందుకే మస్తు అనిపిస్తుంది ఇది. నాకైతే చాలా ఇష్టం ఈ మొక్క అంటే. ఓ పెద్ద చెట్లు అయితే ప్రూనింగ్ చేసేసా, ఓ దానికి దాటిపోయినది. ఓకే. పైకి మొత్తం కట్ చేసేసా, తీసి మాల కట్టుకుంటారు కదా. అవును, వైజయంతి మాల. కృష్ణుడికి ఇష్టం అంట మాలదే. అవును సార్. వచ్చేసింది, తీసేసినాం కదా. హోల్ కనిపిస్తుందా? ఇది ఇలాచి. ఇలాచి సార్ కాయలు వస్తుందా ఇలాచి? వస్తుందంట, చూడాలి. నేను షార్ట్ పెట్టినా అయితే 5 yearsకి కాస్తుందట. అప్పటిదాకా ఆకులు మాత్రం ఛాయలో వాడుకోవచ్చట. చూడాలి వస్తుందంటే అసలు వచ్చిన వాళ్ళకు సక్సెస్ వాళ్ళు నిజంగా. సార్ ఇదేం బెండ సార్? అదే చెట్టు బెండ. చెట్టు బెండ ఇలా కాస్తుందా? గుత్తులు గుత్తులు. అబ్బా భలే ఉంది సార్. ఇవి ఒక 5-6 చెట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది సార్? ఇదొకటి మన ఇప్పుడు కాదట, మన పూర్వీకులు వాడేదట, చక్రవర్తి ఆకు తోటకూర అని. పప్పులో కానీ పచ్చళ్ళు కానీ. ఇదేంటి సార్? ఇది వద్దా? ఇది వండుకోరా? సీడ్సా? మీరు సీడ్ కోసం వదిలిపెట్టిరా ఇప్పుడు?
మాలాంటి వాళ్ళు అయితే బర్ర తెంపి కూర వండుకునేటోళ్ళు, మీరేమో సీడ్స్ కోసం ఆలోచిస్తున్నారు. ఇవి వచ్చేసి పర్పుల్ తాయి బాల్సా మేడం. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఫస్ట్ టైం మనమే పూయించాం మేడం. ఇవి పూయించి కూడా చాలా మందికి ఒక 100 మెంబర్స్కి ఇచ్చాం మేడం సీడ్స్. ఇప్పటికి చాలా అందంగా ఉంటాయి, బాగుంది. మామూలుగా ఉండవు పూలు మాత్రం. ఇదొకటి మేడం, ఇదొక రేర్ వెరైటీ అమెరికాంది స్వీట్ పొటాటో. ఇది లోపల ఎట్లా ఉంటుంది అంటే ఇది ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇక్కడ ఉంది సార్ ఆల్రెడీ వచ్చింది కదా. పైనకి ఇది వచ్చేసి లోపల మనకు అన్ని ఇక్కడ వైట్ అమ్ముతుంటారు కదా, లోపల కోస్తే మనం వైట్ ఉంటుంది కదా, లోపల ఆరెంజ్ కలర్ ఉంటుంది. కట్ చేస్తే లోపల ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు కమలా మేడం తెలిసే, కమలా మేడం ఇచ్చారు, అమెరికా నుంచి తెప్పించారట. సార్ ఇది ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారు? ఇది మనకు ఎలా తెలుస్తుంది ఇది పైకి రావడమేనా? తెలుస్తుంటది కదా, ఇట్లా మట్టి ఇట్లా అని చూడాలి, లావు అయితే ఊరంగానే తీసేయాలి అంతే. ఇది సీడ్ ద్వారా వస్తుందా? కటింగ్స్ ఇట్లా కటింగ్ చేసి పెట్టేస్తే అయిపోద్ది. ఇవి కూడా మేడం 100లో ఇచ్చాయి ఇప్పటికి. ఇది వచ్చేసి ప్లమ్. ఓ ఫ్లవర్ వచ్చింది. ఫ్రూట్ ట్రాపిల్ రెడ్ కలర్. ఇదే సూర్యనామ్ చెర్రీ. ఇది ఓ కాయలు వచ్చినాయా? వచ్చాయి. వచ్చేసి మిల్కీ ఫ్రూట్, ఇంకా కాయల కోసం వెయిటింగ్. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ జామ, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది. జామకాయలు చిన్న ఉంటాయా? చిన్నగా ఉంటాయి. కలర్ ఏంటి సార్? కలర్ రెడ్. స్వీట్ లెమన్. ఇది పూర్తిగా ఎల్లో అయిన తర్వాత తింటే సూపర్ ఉంటుంది కదా సార్. అంటే నువ్వు డైరెక్ట్ నోట్లో వేసుకొని నములుతూనే దాని టేస్ట్ ఏందో తెలుస్తుంది. సగం జామకాయ తిన్నట్టుగా తింటే బాగుండదు సార్. నేను తిన్నా అబ్బో అని ఉంచేసిన, కానీ డైరెక్ట్ మొత్తం నోట్లో వేసుకొని పొట్టుతో తినాలి. పొట్టుతో తింటేనే సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్లయింగ్ సాసర్ చిల్లీ. దీని ఆకారం చూడు సార్. ఇది ఎన్నిసార్లు కాసింది? ఇది 3వ ఖాతా ఇది. అందుకనే కొద్దిగా సైజులు చిన్నగా వచ్చినాయి, లేకుంటే ఇంకా పెద్ద సైజు వస్తుందా? ఇదొకటి మేడం రేర్ వెరైటీ. ఇది కూడా చాలా తక్కువ ఇండ్లలో ఉంటుంది. ఆఫ్రికాట్ ఫ్రూట్. ఉంటాయి నీకు ముళ్ళు ఉంటాయి. ఇవి డ్రై ఫ్రూట్స్గా వాడతారు. ఇవి డ్రై ఫ్రూట్స్లో అమ్ముతుంటారు ఎక్కువ ఆఫ్రికా. ఇంట్లోకి టమాటాలు కొనరా సార్? కొనాను. అబ్బా ఏమన్నా గుర్తులున్నాయో. ఎన్ని టమాటాలు. చేసి యాపిల్. ఏంటి సార్? యాపిల్ చెట్టా కాసిందా మీకు? కాయలే పూత వస్తుంది ఇప్పుడే. అదే పూత వచ్చింది, చూడాలి మరి. కాస్తా సార్ మన వెదర్కి? కాసినప్పుడు కాసింది అనుకోవాలంతే. ముద్ద బాల్చంలో వైట్, ఇంకా సీజన్ అయిపోయింది మొత్తము. సీడ్స్ కోసం ఉంచా అన్ని. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ మీ దగ్గర? ఇవి 10-12 ఉన్నాయి కలర్స్. రేర్ అండ్ ఎగ్జాటిక్ ఉండాలి మేడం. మన గార్డెన్లో వచ్చి ఉదయం చూడంగానే రేర్గా ఏది కాసింది కొత్తగా అనేది చూసి అదొక హ్యాపీ అని కొత్త రేర్ వెరైటీస్ తెచ్చి పెడుతుంటా. మొక్కలు పెంచే వాళ్ళందరికీ రేర్ వెరైటీస్ అని అంటే నాగార్జునరాజు సార్ అంటే రేర్ వెరైటీస్ అని అంటారు. గజనిమ్మ ఫ్లవర్ చూడండి, అమ్మో చాలా పెద్ద ఉంది సార్. ఫ్లవర్ చాలా ఉంటాయి గుత్తులు. కాయలు ఒక్క కాడ కనీసం 10 కాయలు కాస్తాయి. చిన్న చెట్టుకే ఎంత పూత ఉంది. కాయలు చూడండి. స్ట్రాబెర్రీ జామలో ఇది ఎల్లో కలర్, అది రెడ్, ఇది ఎల్లో కలర్. 2 కలర్లు ఉన్నాయి, 2 వెరైటీస్ స్ట్రాబెర్రీ జామలు. బిర్యానీ ఆకు. ఓ సార్ నాకు ఒక డౌట్, ఇదే ఫ్లవర్ ఇదే చెక్క అంటారు, అది నిజమేనా? కాదండి, అది వేరే. ఇది బిర్యానీ ఓన్లీ ఆకే. ఇది ఓన్లీ ఆకు. దాసిన చెక్క చెట్టు వేరే ఉంది అది. ఓకే, ఫ్లవర్ వేరే, చెక్క వేరే, ఈ ఆకులు వేరే. ఓకే సార్. ఉన్నాయి ఆ చెట్లు కూడా చూసా సార్, పెట్టా నేను, అది పోయింది. బెల్లం చెరుకు. ఇది వచ్చేసి ఒక డ్రమ్ముని ఆఫ్ చేసేసి పెట్టాము ఇక్కడ. మనకు ఇదే తినలేకపోతున్నాం మేము కాయలు. ఈ ఒక్క డ్రమ్ము వేసుకుంటే చాలు, అసలు ఇక కాయలు అవసరం లేదు. ఇక ఒక్కొక్కరు అన్ని పెడతా ఉంటారు. ఇలా ఒక హాఫ్ డ్రమ్ములో మినగా మీరు ఒక 5 చెట్లు వేసుకుంటే ఇక తినలేము మనం కాయలు. కాయలు కాసింది. అసలు ఏంటి సార్ ఇది? అసలు ఏం మ్యాజిక్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంది ఇప్పుడైతే. ఎన్ని కాయలు ఉన్నాయి అబ్బా! ఒక 2 కిలోలు వెళ్తాయా సార్? ఎక్కువ వెళ్తాయి మేడం, ఇంకెక్కువనే. అవి ఇప్పటికే ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసాం మేడం? ఒక 5-6 టైమ్స్ హార్వెస్ట్ చేసాం. ఇప్పటికే తినలేక ఇక ఉంచుతున్నాం. అట్లా చేసి వంకాయలో ఒక వెరైటీ ముసుగు వంకాయ. ఇట్లా కాయ అనేది లోపల ఉంటుంది, ఆకు ముసుగు లాగా. సార్ నేను దీన్ని చూసి ఏమనుకున్నా అంటే ఉమ్మెంత ఫ్లవర్ ఏమో అనుకుంటున్నాను నేను. ఇంకో ఇక్కడ చూడు భలే ఉంది కదా, అందుకే ఈ పేరు వచ్చిందేమో. ఇది వచ్చేసి
మార్నింగ్ గ్లోరీ మేడం. మార్నింగ్ గ్లోరీలోనే ఇప్పుడు అందరికడేమో రెక్క ఉంటాయి, మేము ముద్ద. నేను రెక్కే ఎక్కువ చూసిన ఇదేమో చాలా ఈవినింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది, వడబడిపోదు. ఓకే. అన్నేమో వైట్ ఏమో మనం ఉదయం వచ్చి అదే రెక్కయి ఉదయం వచ్చి చూసేసరికి వాడిపోతాయి, కొద్దిగా లేట్ 8-9కి వచ్చేసరికి వడబడిపోతాయి. మీ సాయంత్రం వరకు కూడా ఇట్లనే ఉంటాయి. అబ్బా బాగున్నాయి సార్ కలర్. నా దగ్గర కలర్స్ ఉన్నాయి సార్? నా దగ్గర ఇవి వచ్చేసి 5 కలర్స్ ఉన్నాయి మేడం. ఇవి కూడా 100లో పంచా మేడం. నాకు కూడా ఇచ్చిర్రు సార్ ఒకటి ముద్ద మార్నింగ్ గ్లోరీ వైటే ఇచ్చిర్రు. ఇది మీరే రెడీ చేసిరా సార్? ఇది మేమే చేసుకున్నాం. ఎంత బాగుంది సార్. ఇంటి కన్స్ట్రక్షన్ అప్పుడు మిగిలిన వాటితో ఇలా చేసుకున్నాం మేడం. ఇవన్నీ సార్ ఎలా అది బకెట్ బకెట్ మూవబుల్గా ఉండాలని ఏడికైనా తీసుకుపోవచ్చు మేడం. ఇప్పుడు ఇది ఒక స్టాండ్లో పెట్టేసి ఇట్లా ఇది పట్టుకొనేసి ఏడకంటే ఆడ పెట్టవచ్చు అన్నట్టు, అందుకనే దాంట్లో పెట్టేసాము. అది ఓకే. అది వచ్చేసి 5 లీటర్స్ బకెట్. అది ఓకే. 5 లీటర్స్ బకెట్లో ఇదేంది దీనికి ఇది పైపు, రాడ్ పైపు. ఈ పైపు కూడా మన కిటికీలకు పడదాకా వాడతారు కదా ఆ రాడ్. ఆ రాడ్ని ఎందుకంటే మనకు గాలి వచ్చి అటు ఇటు పడిపోకుండా ఉండటాని కోసమని స్టాండర్డ్గా సిమెంట్ వేసి సెట్ చేసాను. బకెట్లో రాడ్ పెట్టేసి సిమెంట్ వేసినాం. ఏంటంటే ఎంత గాలి వచ్చినా కానీ ఎటు పోదు. పోతూ ఫస్ట్ ఏంటంటే 1 లీటర్ ఉంది కాదు పెయింట్ డబ్బా, ఇది కూడా అటు ఇటు కదలకుండా ఉండటానికి 1 లీటర్ పెయింట్ డబ్బా అని పెట్టేశాం. అట్లా పెట్టుకుంటూ 6 పెట్టేశాం. ఓకే. చాలా బాగుంది సార్. ఇదైతే మీ గార్డెన్ లో నాకైతే ఇది మస్తు నచ్చింది. ఫోటో మొత్తం ఉన్నప్పుడు ఎంత అందంగా ఉందో. మొత్తం రకరకాల పెట్టాం, గడ్డి గులాబీలు చుట్టూ మొత్తం. ఇక మొన్ననే అంత నీళ్ళు పోయేలాక అట్లా వదిలిపెట్టేసాం. నాకైతే ఇది మస్తు నచ్చింది. గ్రీనరీగా ఫ్లవర్ తో ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ అందమైన గార్డెన్ మీరు గమనించినట్లయితే తక్కువ ఖర్చుతో ఆ ఇంటికైతే ఉపయోగించిన ఖాళీ కలర్ బకెట్లతోనే కలర్ఫుల్ గార్డెన్ ని అరేంజ్ చేశారు కదా. ఈ వీడియోనైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.